జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న కేబీహెచ్పీలో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. భారీ వర్షాలు వరదలతో తెలుగు రాష్ట్రాలను వణికించింది మొంతా తుఫాన్. ముఖ్యంగా సాగరంగాన్ని గట్టి దెబ్బే కొట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో వేల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. పంట నష్టపరిహారంపై అంచనాలను రూపొందించి కేంద్రానికి అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మొంతా తుఫాను విధ్వంసం సృష్టించింది. తీరం దాటిన సమయంలో కురిసిన భారీ వర్షాలు వరదలతో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. వరిచేలు నేల కొరగ్గా పత్తి రంగు మారడంతో ధర పలకదని రైతులు వాపోతున్నారు. మొంతా తుఫాను ధాటికి అనకాపల్లి జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందే. భారీ వర్షాలు గాలివానలతో పంటలు నీట మునిగిపోయాయి. ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో సుమారు 3,413 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. తోట పంటల్లో సుమారు 642 హెక్టార్లు దెబ్బతిన్నాయి. వీటిలో అరటి, బొప్పాయి, కూరగాయలు, పసుపు, తమలపాకు తోటలు ప్రధానంగా ప్రభావితమయ్యాయి. రాంబిల్లి, నక్కపల్లి, పాయకరావుపేట, మడుగుల, మునగపాక మండలాల్లో పండ్ల తోటలు తీవ్రమైన నష్టాన్ని చవిచూశాయి. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో మొంతా తుఫాను రైతన్నలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చందంపేట, కొండమల్లేపల్లి, పియ్యేపల్లి తదితర మండలాల్లో పత్తి, వరిచేలు వరద నీటిలో మునిగాయి. మరికొన్ని చోట్ల చేతికొచ్చిన వరి పంట నేల కొరిగిందే. తుఫాను వరదల కారణంగా చేతికొచ్చిన పంటలు మునిగిపోయాయని, అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. తెలంగాణలోని 12 జిల్లాల్లో జరిగిన పంట నష్టంపై వివరాలు తెప్పించాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని నివేదికలు సేకరించే నిర్ణీత విధానంలో సీఎంఓకు పంపించాల్సి ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు మొంతా తుఫానుతో ఏపీలో 5,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి నివేదిక ఇచ్చింది ప్రభుత్వం. తుఫాను ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని కోరిందే. రాష్ట్రానికి తక్షణ సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. 249 మండలాల పరిధిలో 1,400 గ్రామాలు, 48 పట్టణాలపై తుఫాను ప్రభావం పడినట్లు ప్రాథమిక నివేదికలో తెలిపింది ప్రభుత్వం.